థ్యాంక్ యూ. మంగ్లీ గారు ఒక లెటర్ పంపించారు ఆన్ ఏప్రిల్ 28, 2026. అందులో మీ మంగ్లీ అని రాసి, నల్గొండ జిల్లా పలుగు తాండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. అత్యంత బాధాకరం అయితే ఈ రోజు మంగ్లీ గారు వెళ్లి వాళ్ళని కలిసేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, అట్లీస్ట్ ఫోన్ అయినా చేసేవాళ్ళు చేయలేదు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీమ్ తో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒక్కటే పూట మాత్రమే తిన్నారంట. కానీ ఫోటోలో మీకు ఏం చూపించాను నేను? ఒక పూట తిన్నది కాదు. మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి వెళ్లారు, వాళ్ళ ఇంటికి కూడా పిలిచారు. వాళ్ళకి సత్సంబంధాలు ఉన్న విషయం అందరికి తెలిసింది. అది మీడియా ముఖంగా కూడా కనిపిస్తుంది. కొందరు కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు. ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ప్రేమ ఇచ్చింది. నా పాట మీద, అలాగే నేను కట్టించుకున్న హనుమంతుడి గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రమావతి మధు చేసిన మోసాలలో నాకు 1% కూడా సంబంధం లేదు. నీకు రమావతి మధు గారికి ఎటువంటి సంబంధం లేనప్పుడు, 1% కూడా సంబంధం లేనప్పుడు మరి మీరు ఎందుకు జంకుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన అన్నారు, మరి ఛార్జ్ షీట్ అయ్యిందా? వాడి రిమాండ్ లో అసలు ఏంటిది? మీరు నిజంగా 1% కూడా మీకు సంబంధం లేనప్పుడు మీరెందుకు బాధితులను వచ్చి కలవట్లేదు? ఈ రోజు మీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఏ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు అన్నారు కదా. ఇన్ని రోజులు మీడియా ముందు పెట్టింది ఆధారాలే కదా. మొత్తం యావత్ బంజారా కమ్యూనిటీ మీ గురించి మాట్లాడుకుంటుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నెక్స్ట్, ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్తపు కూడు తినే మనిషిని నేను కాదు. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఏ సంబంధం లేదు. మీ కుటుంబ సభ్యులు, మీ తమ్ముడికి దీంతో ఎటువంటి సంబంధం లేనప్పుడు ఒకటే క్వశ్చన్ అండి, ఏ సంబంధం లేదు అని అంటున్నారు. మరి ఎందుకు వీళ్ళతో పాటు కలిసి తిరిగారు? ఎందుకు? సరే, మీ కుటుంబాన్ని నేనేమనండి, ఎవరిని కూడా నేనేమనను. మీకు సంబంధం లేనప్పుడు మీరెందుకు వచ్చి బయట ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎందుకు మాట్లాడలేదు? బషీర్బాగ్ కదా నిన్న, అక్కడ మీరెందుకు రాలేదు? మీ తమ్ముడిని, మీ మేనేజర్ని ఎందుకు పంపిస్తున్నారు? నెక్స్ట్, శుభక్షేత్ర కంపెనీ నిందితుల్లో ఒకరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ కేసును తప్పుదో పట్టిస్తున్నారు. దీనికి సమాధానం వాళ్ళ తమ్ముడు ఉన్నాడా లేదా అనేది నేను ఆల్రెడీ మేమందరం చూసాము. మనం అందరం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం చేయాలనుకుంటున్నారు. పదే అబద్ధాలు చెప్తున్నది మేము కాదు మంగ్లీ గారు. పదే నాకు తెలియదు అని అబద్ధాలు చెప్పేది మీరు. తెలియదు అనుకుంటూనే మిరప తోటలో కూడా ఇందాక ఫోటో చూసారు, ఇంతకు ముందు ఫోటోలు చూసారు. వాళ్ళ అమ్మగారితో కూడా రమావతి మధు మాట్లాడుతున్నారు. మీకు ఎటువంటి సంబంధం లేకపోతే రమావతి మధు మీ పేరుని ఎందుకు వాడుకున్నాడు? వేరే వాళ్ళ పేర్లు వాడుకోవచ్చు కదా. మరి మా సంపత్ నాయక్ పేరు వాడుకోలేదు ఎందుకు? అశోక్ రాథోడ్ పేరు ఎందుకు వాళ్ళే? మీ పేరు ఎందుకు వాడిండు? మీకంటే పెద్ద సెలబ్రిటీ కదా, అని కూడా సినిమాలు తీసిండు హీరో. మరి మీకంటే పెద్ద సెలబ్రిటీ ఎందుకు వాడుకోలేదు? దీనికి ఆన్సర్ చేయండి మీరు. పోలీసులు కర్నూలు, నల్గొండలో రమావతి మధు చేసిన ఈ మోసాలపై వేగంగా విచారణ పూర్తి చేసి బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలా? ఎట్లా చేస్తారు న్యాయం? రమావతి మధు ఏడున్నాడు, రమావతి మధు పైసలు ఎక్కడ దాచిండు, ఆయన ఎవరు తప్పిస్తున్నారు అనేది అందరికీ తెలుసు, అంతే కదా. బాధితుడుగా చలామణి అయిన నిందితుడిగా తెలిసిన హేమకాంత్ రెడ్డి, ఈ హేమకాంత్ రెడ్డి అనే పర్సన్ కూడా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిరు. ఈ హేమకాంత్ రెడ్డిని వదలడు, శివ చౌహాన్ ని కూడా వదలడు. నేను చెప్తున్నా కదా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ రీడింగ్ దిస్. సత్యమేవ జయతి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము సత్యాన్ని నమ్మినాము, ధర్మాన్ని నమ్మినాము, నిజాన్ని నమ్మినాం కాబట్టి అదే ఎప్పటికైనా నిజం గెలుస్తుంది అన్నది కదా. అందుకే నిజాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. అబద్ధం చెప్పారు కదా మాకు తెలియదు అని చెప్పి, మరి ఇప్పుడు నిజమే గెలుస్తుంది. నిజాలనే మేము బయటకు తీసుకొని వస్తున్నాం. నేను ఇప్పుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన సివి ఆనంద్ గారు ఎవరైతే ఇప్పుడు పోస్టింగ్ తీసుకున్నారో, నేను సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ సార్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. వాళ్ళు విక్టిమ్స్ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఎట్లాగైనా అండగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు లేకపోతే, నిజంగా ఆ బంజారాలు లేకపోతే మన కడుపు నిండదండి. సీరియస్లీ వాళ్ళు ఎంత కష్టం చేస్తారు అనేది మనకు అందరికీ తెలుసు. సార్, ఆ అమాయకమైన వాళ్ళకి మీరు తొందరగా న్యాయం చేయాల్సిందిగా నేను సార్ ని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.